నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 73వ సంకీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీవు నాకుండగా. ప్రియులారా, కీర్తనకారుడు తన ఆశ కోరిక యావత్తు ప్రభు మీద ఉంచాడు. భూమి మీద నీవే నా కోరిక, పరలోకములోను నీవే నా వాంఛ, ఇహమందును పరమందును నీతో కూడా ఉండుటయే నా ఆశ అని చెబుతున్నాడు. ప్రియులారా, ఆయన ప్రేమను రుచించి చూచిన వారికి ఆయన తప్ప వేరే కోరిక ఇహమందును పరమందును ఉండదు. లోకమును దాని ఇచ్చలు గతించిపోవును, లోకపు ధనధాన్యములు నశించును. నాసిక రంధ్రములో శ్వాస గల మనుష్యుని నమ్మి ఆశ పెట్టుకొనుటకు అతడు ఏపాటివాడు? లోక ఆధిక్యత గడ్డి వలె మాడిపోతుంది. అందువలననే మరియ తన కోరిక యావత్తు తన యొద్ద నుండి తీసివేయబడని ఉత్తమమైన క్రీస్తు మీదనే ఉంచింది. ప్రియులారా, పరలోకమందును భూలోకమందును నీవు తప్ప నాకెవరున్నారు? నీవే నా స్వాస్థ్యము, నా ఆశ. దేవుని బిడ్డలారా, ప్రభు ఎడల అపరిమితమైన ఆశ కలిగి ఉండిన దావీదు ప్రభు ప్రసన్నతను ఆశించాడు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది అని, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది అని కీర్తన గ్రంథం 63వ సంకీర్తన మొదటి 2 వచనాలు మనం చూస్తున్నాం. ఇలాగూ దావీదు తన వాంఛను అనగా కోరికను దేవునికి తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఎడల కలిగిన వాంఛను బట్టి దేవుని మందిరం ఎడలను అతనికి వాంఛ కలిగను, దేవుని వాక్యం ఎడలను ఆశ కలిగను. దావీదు దేవుని కార్యములు యావత్తును ప్రేమించాడు. తన శాయశక్తి కొలది దేవుని సేవ కొరకు ఇచ్చాడు. ప్రియులరా, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుచున్నాను. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అని. ప్రియులారా, దేవుని ఎడల గల ప్రేమ ఆశను బట్టి దావీదు ఒక ఆలయాన్ని కట్టగోరాడు. విస్తారమైన వెండిని, బంగారాన్ని, ప్రశస్తమైన మ్రాణులను ప్రోగు చేశాడు. యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేశాడు. ప్రియులారా, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచము మీదకెక్కను అని కీర్తన 132వ సంకీర్తన 2-4 వచనాలు చూస్తాం. ఎంత బలమైనటువంటి కోరిక ఇది. దేవుని బిడ్డలారా, దావీదు కోరికను దేవుడు తన కుమారుడైన సొలొమోను ద్వారా నెరవేర్చాడు. అవును, దేవుడు నీ వాంఛలను కూడా తీరుస్తాడు. అవి భూ సంబంధమైనవి కాక, నశించిపోవు వస్తువుల మీద కాక, దేవుని ఎడలను ఆత్మ సంబంధమైన ఆయన కార్యముల ఎడలను ఎంతో గొప్పవి. అవి నిత్యమైన ఆశీర్వాదాలను మీకు తెచ్చును. కనుక దేవుడు మనతో ఉండగా, మనకుండగా మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవునితో మనముందాం, దేవుని దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన.
ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్ర. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి నాయన. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. తండ్రి, సమస్యలో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. మీరే తోడుగా ఉండండి ప్రభువా. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన. నీ కాపుదల వారికి అనుగ్రహించండి తండ్రి. అనుదినము కూడా ప్రభువా, ఈ ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాలు మెండుగా మీరు అనుగ్రహించమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.